ఈరోజు నా తోటకు వచ్చాం. ములక్కాయ వచ్చాయి, దీంతో తింటే చాలా ఉంటుంది. మళ్ళీ ఎగ్ కూడా వేయచ్చు. ఓకే, ఎలా వచ్చాయి ఈ కాయలు? ఎలా వచ్చాయంటే మళ్ళీ కొన్ని చూడాలి ఇస్తాయి కదా, మళ్ళీ కచ్చేమా కదా అవి పెరుగుతాయి, ఎప్పుడు మొలకాయ వస్తాయి కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కానీ అట్లా వచ్చినాయి కాయలు, అట్లా వచ్చినాయి చెప్పు, నీకు ఎలా అర్థమైంది? ఎలా వచ్చినాయంటే మనం కొన్ని చిన్న చిన్న చెట్లు ఉంటాయి, సీడ్ వస్తాము. మనం మీ స్కూల్లో చెప్పారు కదా సీడ్ వేస్తే చెట్టు వస్తాని. ఇప్పుడు ఎలా వచ్చింది చెప్పు, నీకు అలా అర్థం? చాలా పెద్దగా పెరిగి చూడాలి. చూసారు కదా. మరి ఎందుకు ఆ చెట్టు ఎందుకు వంగిపోయింది? నిలబెట్టు, కరెక్ట్గా నిలబెట్టు. అదే, వెరీ గుడ్. సపోర్ట్ పెట్టుకోవాలని చెప్పు. సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ పెట్టుకోపోతే ఏమవుతుంది? ఏమవుతుందంటే పడిపోయిద్ది. ఓకే, చచ్చిపోతుందా చెట్టు? ఓకే, ఎన్ని ఉన్నాయి డ్రమ్ స్టిక్స్ దీనికి చెప్పు, కౌంట్ చేయి. అంతేనా? ఓకే, ఇవి రెడీ అయ్యాయా? ఇంకా మనం కర్రీ చేసుకోవడానికి రెడీ అయ్యా? ఇటు తిరుగు, కర్రీ ఎందుకని? ఎందుకంటే మనం ఎప్పుడు కర్రీ చేసుకుంటే అప్పుడే రెడీ ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడు కర్రీ చేసుకుంటే అప్పుడే రెడీ ఉంటాయా? కానీ అలా కాదు, అవి కిడ్ స్టేజ్లో ఉన్నాయి, ఇంకా గ్రో అవ్వాలి. ఓకే, ఇక అమ్మ చేతిలో ఉన్నాయి చూసావా? సో అవి రెడీ, అవి చూపించు ఒకటి. ఓకే, కర్రీ చేసుకోవచ్చు. అలా ఏమేం కర్రీస్ చేసుకోవచ్చు దీంతో? ఓకే, ఓకే, సాంబార్లో కూడా వేసుకోవచ్చా? మటన్లో కూడా వేసుకోవచ్చా? ఓకే, ఏమంటారు దీన్ని అసలు? తెలుగు పేరేంటి? ఇంగ్లీష్ పేరు? ఓకే, ఎందుకు డ్రమ్ స్టిక్ అని పెట్టారు దీనికి? స్టిక్ లాగా ఉంది కాబట్టి డ్రమ్ స్టిక్ కారా? ఓకే, థ్యాంక్ యూ వేదాంశ్. మరి ఇంకా మీ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేసా. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుసుకోండి అగ్రికల్చర్ గురించి, వ్యవసాయం గురించి తెలుసుకోండి, అలవాటు చేసుకోండి. వ్యవసాయం గురించి తెలుసుకోమని చెప్పు. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి.